రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదట దివంగత నేతలకు సంతాపం ప్రకటిస్తారు. సభ ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. సభ నిర్వహణ, పని దినాలు, ఎజెండాపై చర్చిస్తారు. అసెంబ్లీలో అధికారులతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. కేసీఆర్ రావాలని మేము మొదటి నుంచి కోరుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేము అందరు రావాలి, శాసనసభకి సమావేశాలకు సంబంధించి అందరు రావాలని కోరుకుంటాం. మంచి డిబేట్ జరగాలి, వారికి ఉన్న ఆలోచనలు చెప్పాలి, వారికి ఉన్న అనుభవాలు చెప్పాలని మేము కోరుకుంటాం. వస్తారని ఆశిస్తాం. శీతాకాలం వింటర్ సెషన్కి సంబంధించిన సమావేశాలు నిర్వహించాలి. ఆ క్రమంలో నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు సంబంధించిన అత్యంత ఇంపార్టెన్స్ కలిగిన సబ్జెక్ట్స్ మరి బీఏసీలో నిర్ణయం చేసుకొని దాంట్లో తీసుకోవడం జరుగుతుంది. వాటర్ అనే అంశానికి సంబంధించి కేసీఆర్ బయటికి రావడం జరిగింది. దాని తర్వాతనే ఈ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. సో వాటర్ అనే సబ్జెక్ట్కి సంబంధించి ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆరోపణలు మీకు సమాధానం ఉంటుందా, ఎట్లుంటుంది? డెఫినెట్లీ బీఏసీలో ఏ సబ్జెక్ట్స్ నిర్ణయం చేపట్టడం జరుగుతుందో స్పీకర్ గారు ఆదేశాన్ని ప్రకారం ఆ విధమైన సబ్జెక్ట్ తీసుకుంటాం. నీటిపారుదలకు సంబంధించి కానీ ఇంకో సబ్జెక్ట్ కానీ ఇంకో సబ్జెక్ట్ కానీ తప్పకుండా చేస్తాం. ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వారి అనుమానాలు తప్పకుండా నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. డెఫినెట్లీ సత్యదూరమైన మాటలు మాట్లాడితే ప్రజలకు కూడా అసలు వాస్తవిక విషయాలు తెలిసే ప్రయత్నం చేస్తాం. ఇది ప్లాట్ఫామ్. వాటన్నిటిని కూడా స్పష్టంగా ఇది ఒక ప్లాట్ఫాము, ప్రజలకు సంబంధించిన ప్లాట్ఫామ్ ఇది. దీన్ని ఉపయోగించుకొని ఒక మీనింగ్ఫుల్ డైలాగ్ చేసి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఏదైతే నీటి అవసరాలకు సంబంధించి ఏ కోణాన ఏ కోశాన కానీ రాజీ పడే అంశమే లేదు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. ఆ పరంగానే మేము ముందుకెళ్తాం. పడిగాగా కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు, అంటే ఇలాంటి మీటింగ్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు ఈసారి మాత్రం నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం ఎక్కడ వచ్చి ఉంటుంది? డెఫినెట్లీ మంచిది కదండి. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి తప్పకుండా వస్తే వారి అనుభవాలను కూడా మేము తప్పకుండా తీసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల గురించి వారు ఏది చెప్పినా తీసుకుంటాం. కానీ కేవలం రాజకీయం చేస్తామంటే కూడా దానికి సరైన జవాబు చెప్తాం. ఆయన ఉందాతనాన్ని తగ్గిస్తారు, వేరేలాగా మాట్లాడతారు అనేది కొంతమంది ఎందుకు అనుకుంటారు? ఎందుకు మాట్లాడతారు? అట్సైడ్ని చూస్తున్నారు. ఎందుకు మాట్లాడడం కదండి. ఏదో అసెంబ్లీ సమావేశాలు హుందాగా జరిగే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కార్యక్రమం తీసుకెళ్తాం. ఎవరైనా కానీ 2 రోజుల పాటు ఉంటుంది, ఎక్స్టెండ్ చేస్తారు. అది